ఈరోజు మా మమ్మీ అయితే ఫస్ట్ టైం అయితే ఫ్లైట్ అయితే ఎక్కుతుంది అనమాట. నేను సర్లే బాధపడుతుంటే బాబుగాడు ఏం చేసిందంటే నాకు చెప్పకుండా గంగు సపోర్ట్ తీసుకొని నాకు ఫ్లైట్ టికెట్ అయితే ఈ రోజు బుక్ చేసింది. మా మళ్ళీ ఫస్ట్ టైం పోయేసి ఇంకోటి మా మమ్మీ చిన్నప్పటి నుంచి అంటే మా మమ్మీ డాడీ లవ్ మ్యారేజ్ కదా. అనిపిస్తుంది అది చూస్తేనే కొంతమంది దిగుమాల దుంకు నీకేం పని అంటే అన్ని పూర్త పని కింద పడ్డా అనుకో ఏం చేస్తావు. ఎదవలకే ఎదవ పనికి మాల చెమట తాగుబోతు పుయ్య. బంధనకు భాషందుకు కావాలి భావాంతరం. వెళ్ళిపోవాలి మరి లోపల మీ డాడీ ఎయిర్పోర్ట్. అయ్యో పాప వెల్కమ్ బ్యాక్ టు బాబు ఫ్యామిలీ. సో గాయ్స్ ఈరోజు టైం ఫస్ట్ మీకు టైం చూపిస్తాను అనమాట. టైం వచ్చేసి ఎంత అవుతుందంటే 4:22 అయితే టైం అవుతుంది. చూడండి ఇట్లా ఇట్లా కనిపిస్తుందా, ఇట్లా కనిపిస్తుంది కానీ టైం వచ్చేసి 4:22 అయితే అవుతుంది. ఇంత పొద్దుగాలు ఏం చేస్తారు, ఇంత పొద్దుగాలు లేచి ఏం చేస్తారు అంటే అసలు చెప్పాలంటే పండుకోలేదు. ఎందుకంటే మన పండుగరం అంటే లేవము. యాక్చువల్లీ ఈరోజు మా మమ్మీ అయితే ఫస్ట్ టైం అయితే ఫ్లైట్ అయితే ఎక్కుతుంది అనమాట. మమ్మీ అవునా కదా, అది కూడా నేనే ఎక్కిస్తున్నా. సో యాక్చువల్లీ ఫ్లైట్ ఎందుకు ఎక్కుతుందంటే మా మమ్మీ వాళ్ళ అత్త వాళ్ళ కొడుకు, మా మమ్మీ వాళ్ళ మేనత్త కొడుకు అంటే నాకు బాబాయ్, మా బాబాయ్ పెళ్ళి అయితే ఉందన్నమాట వైజాగ్లో. ఆల్రెడీ మాకు ఒక 20 days ముంగటనే ఇన్ఫార్మ్ చేసిరు. బట్ మేము ఏమైందంటే మా మళ్ళీకి అట్లా అయ్యేసరికి మళ్ళీ టెన్షన్లో పడి సో పూజ కూడా చేస్తుంది అనమాట. మా తేజు మళ్ళీ పూజ కూడా చేస్తుంది పొద్దుగాల. అంటే మా నేను అంటే నాకు చెప్పు ఏమేమి చెప్పు. వైజాగ్ లో మా నాన్న వాళ్ళ చెల్లి, మా మేనత్త కొడుకుది పెళ్ళి ఉందనమాట. మేము చిన్నప్పటి నుంచి మేము అందరం ఒక దగ్గరే పెరిగాము. అయితే వాళ్ళు 20 days కిందే మాకు పెళ్ళికి చెప్పారు. మేము ఆ తర్వాత మళ్ళీ కొంచెం ఇట్లా గాలిగొనం అది ఉందనేసి ఆ టెన్షన్ లో నేను రిజర్వేషన్ చేసుకోవడం మర్చిపోయాం. అసలు వీళ్ళలో ఎవరిని తీసుకెళ్లాలన్నా మేము నలుగురు కలిసి వెళ్దామంటే ఇంట్లోని సూజీ పిల్లలు ఉన్నాయి కాబట్టి అందరం ఒకసారి వెళ్ళలేకపోతున్నాము. బాబు ఒకసారి వస్తా అన్నాడు, రానన్నాడు. ఇట్లా నేనేమనుకున్నా ఒక 2 రోజుల ముందు వందే భారత్ కి చేయించుకుంటే అయిపోతుంది కదా అనేసి నేను ఆ ఆలోచనతో చేయించుకుని తర్వాత ఈ పిల్ల టెన్షన్ లో పడి ఇంకా మర్చిపోయాను. మొన్న సెకండ్కి మళ్ళీ వాళ్ళు ఫోన్ చేసి గుర్తు చేశారనమాట. ఇక మన మళ్ళీ తల్లి ఫస్ట్ టైం పోయేసి అంటే వీళ్ళ డాడీ చనిపోయి సంవత్సరం అయిన తర్వాత ఈమె చేయడం. కానీ తేజ ఎక్కువ చేస్తారు పూజలు కానీ మా ఇంట్లో. చెప్పు నెక్స్ట్. అయితే మళ్ళీ టెన్షన్లో పడి మేము అది ఆ సంగతే మర్చిపోయాం. మొన్న 2వ తారీఖు మళ్ళీ కాల్ చేసి ఏమవుతున్నా బయలుదేరుతున్నారా అని చేస్తే అప్పుడు వస్తున్నామని చెప్పి వెంటనే ఇది వందే భారత్కి ట్రై చేసాం. కానీ ఈ మంత్ చాలా పెళ్ళిళ్ళు ఉండడం వల్ల మనకి అవ్వలేదు, రిజర్వేషన్ అవ్వలేదు. నేను సర్లే బాధపడుతుంటే బాబుగాడు ఏం చేసిందంటే నాకు చెప్పకుండా గంగు సపోర్ట్ తీసుకొని నాకు ఫ్లైట్ టికెట్ అయితే ఈరోజు బుక్ చేసింది. ఈ రోజే ఎందుకంటే 4వ తారీఖున వాళ్ళది ప్రధానం ఉంది. ఈ రోజు ప్రధానం అంటే అదే నిశ్చితార్థం. పసుపు ఆడతారు, మా సైడ్ ఉంగరాలు అవి పెట్టుకుంటారు కదా. పెళ్లి కూతురు తునిలో అనమాట.
వైజాగ్ నుంచి 8 గంటలకే బయలుదేరుతారు, 8:30 వరకు. ఈ రోజు నా కోసం కొంచెం లేట్ అయినా కూడా వెయిట్ చేస్తానని అన్నారు. సో ఈడు నా కోసం ఫ్లైట్ టికెట్ అయితే బుక్ చేసి నన్ను పంపిస్తున్నాడు. మరి మల్లుకు అలా ఉంది కదా, ఎలా ఇడిచిపెట్టి వెళ్తున్నారు అనేసి మీరు అనుకోవచ్చు. మా ఆడపడుచులు ఇద్దరు, ఆడపడుచులు అంటే మా అత్త, మా మమ్మీ వాళ్ళ, మా డాడీ వాళ్ళ సిస్టర్స్ ఇద్దరు దగ్గరలోనే ఉంటారు. ముగ్గురు అత్తలు, కాకపోతే 2 అత్తలు వచ్చేసి ఇంటి దగ్గరనే ఉంటారు. ఇంకొక ఆమె కొంచెం దూరంగా ఉంటది. వాళ్ళు వచ్చి మళ్ళీ వాళ్ళకి తోడుగా ఉంటారు అని చెప్పారు నైట్ లో. కాబట్టి వాళ్ళ భరోసా మీద మల్లుని వదిలేసి పోతుంది అనమాట మా అమ్మ. ఎట్లా చూసాను ఫస్ట్ టైం ఫ్లైట్? భయం వేస్తుంది. భయం అవుతుందా? ఎందుకు భయం? అయితే ఇక నేను అక్కడికి వెళ్ళి రెడీ అయ్యేంత టైం కూడా ఉండదు కాబట్టి ఇక్కడి నుంచి రెడీ అయ్యి వెళ్తున్నాను. నన్ను వాళ్ళు డైరెక్ట్ ఎయిర్పోర్ట్ నుంచి పికప్ చేసుకొని మేము అక్కడి నుంచి తునికి బయలుదేరుతాం అనమాట. ఓకే మమ్మీ, నీకు అంటే నీ ఎక్స్పీరియన్స్ ఏం చెప్పాలనుకుంటున్నావు? ఫస్ట్ టైం ఎక్కుతున్నావు కదా, అది ఎట్లా తెలుస్తుందో నాకైతే భయంగా ఉంది. నీకైతే మస్తు చెప్తున్నా కదా. నాతో పాటు మీరు ఎవరు, నువ్వు వచ్చిండుంటే తోడుగా వీడు వస్తా అన్నాడు, కానీ వీళ్ళకి తోడుగా ఏంది నేను చెప్పని. అయితే యాక్చువల్ నేనేమనుకున్నా అంటే మా మమ్మీకి ఫస్ట్ నేనే ఎక్కిపిద్దాం అనుకున్నా, అంటే నాతోని ఫ్లైట్ ఎక్కిపిద్దాం అనుకున్నా. కాకపోతే నాకేమో ఇంట్లో వీళ్ళు భయపడుతురు, మళ్ళీ వీడియోస్ అలా ఆడికి పోయినా అంటే ఎండలకు చచ్చిపోతా, బయటలకు తిరగలేము ఆడ. నాకు ఏ టైంలో ఏ పని పడుతుందో తెలియదు. మళ్ళీ వీడియోలు కూడా వేయాలి కదా ఇడండి. ఆడంటే ఎండలు టూ మచ్ ఉంటాయి, ఆడ ఇంట్లోకి బయటకు కూడా ఎండలు పోలేము. అండ్ ఇంకోటి వచ్చేసి ఏంటంటే మా మమ్మీ ఇంట్లోకి ఏడికి పోదు, ఇంట్లోనే ఉంటుంది. మేమైనా సినిమాలకి ఆడికి తిన్నికి బయట తిన్నికి అయితే పోతాం, కానీ ఏదైనా బయట తిందాం అనుకున్నా కూడా మమ్మీ ఇంటికి ఆర్డర్ పెట్టుకొని తింటుంది అనమాట. సో అట్లా అని చెప్పేసి మేమే తీసుకొస్తాం, లేకపోతే ఆర్డర్ అయినా పెట్టుకుంటాము. సో అట్లా అని చెప్పేసి ఇక పంపిస్తున్నాను అనమాట. నేనే ఫ్లైట్ టికెట్ బుక్ చేసి పంపిస్తున్నా. ఇంకోటి మా మమ్మీ చిన్నప్పటి నుంచి, అంటే మా మమ్మీ డాడీ లవ్ మ్యారేజ్ కదా, చిన్నప్పటి నుంచి వాళ్ళ రిలేటివ్స్ పెళ్ళికి కూడా ఏడికి పోలేదు. ఏమన్నా మా డాడీ సైడ్ పెళ్ళిళ్ళకి తిరిగింది, అలా మమ్మీ సైడ్ చిన్నప్పటి నుంచి పెళ్ళిళ్ళకి ఏందిరా బాబు. డాడీని పెళ్లి చేసుకున్నాక మా పెళ్ళైన 2 నెలలకే మా నాన్న చనిపోయారు. చనిపోతే కనీసం నేను వెళ్ళే వరకు చావుకు కూడా నేను అందలేదు. మా నాన్న చివరి చూపు కూడా నేను చూడలేకపోయాను. తర్వాత మా పెదనాన్న చనిపోయాడు. మా మేనత్తలు, మా అమ్మ వాళ్ళ అన్నయ్య వాళ్ళక్క, మా వాళ్ళు కూడా చనిపోయినా, ఎవరు చనిపోయినా కూడా నేను ఎవరికి వెళ్ళలేకపోయాను. ఎందుకంటే మా ఫ్యామిలీ కూడా చాలా పెద్దది, కానీ వీళ్ళు చిన్నగా ఉన్నప్పుడు ఎవరి పెళ్ళిళ్ళకి వాటికి నేను వెళ్ళలేకపోయాను. కానీ మా నాయనమ్మ చావుకు ఒక్కదానికి నేను అందాను. అప్పుడు నేను కూడా వచ్చిన, నేను అప్పుడు మా ఫ్యామిలీ మొత్తం, నేను మా డాడీ, మా అక్క వాళ్ళు, మా మమ్మీ అందరం పోయినాం అనమాట. ఇంకా మా తేజు పొద్దు వాళ్ళ టిఫిన్ కూడా రెడీ చేసింది. టిఫిన్ వేసేసి తింటాం మేము, మాకు ఆకలి అవుతున్నాం. సో నెక్స్ట్ టైం ఏం ప్లాన్ చేస్తున్నాం అంటే, మళ్ళీ మా మామ వాళ్ళు అనమాట ఇల్లు అయితే కడుతున్నారు. నెక్స్ట్ టైం పోతే ఫ్లైట్ లో మేము 4 పోతాము డైరెక్ట్ ఇడికి నాడికి. ఇప్పుడు ఎమర్జెన్సీ ఉంది కాబట్టి దానికి ముందుగా మేము ట్రైన్ లో పోతాం. ఎందుకంటే సూజీ ఇంకా వాళ్ళ పిల్లలు కూడా తీసుకోవాలి. వాళ్ళు కూడా వస్తారు. ఫస్ట్ క్లాస్ ఏసీ ట్రైన్ ఉంటుంది కదా, అది బుక్ చేసుకొని పోతాం. మన నలుగురం పోవాలంటే మనతో పాటు వాళ్ళు కూడా రావాలి. అయితే చెప్పలేము, పెళ్లి 6th కి కదా, సడన్ సర్ప్రైజ్ గా నేను కూడా రావచ్చు. ఎంతసేపు మమ్మీ ఇట్లా పోయి పొద్దున పోయి గంగు మనకి ఇంత పొద్దున ఈ టైంలో కూడా దేనికైనా సపోర్ట్ చేస్తాడు. గంగన్న ఇంకా కార్ మాట్లాడింది మా గురించి. ఇప్పుడు గంగన్న కూడా రాత్రి మొత్తం తిరిగి నించొని మాట్లాడదాం రా. ఏమైతుంది? నించొని మాట్లాడదు. నేను ఇందాకనే వచ్చిన ఇంటికి, బాక్స్ ఆడి 2-3 గంటలకు వచ్చిన ఇంటికి. మరి నించొని ఓపిక ఉంటుందా మమ్మీ?
మల్లీశ్వరికి అలా ఉంటే మీరు వదిలిపోతున్నారని అనుకోకండి. మల్లీశ్వరి సేఫ్టీ, మల్లీశ్వరికి తోడు మా అత్త వాళ్ళు ఉన్నారు, ఆడపడుచులు ఇద్దరిని. కాకపోతే ఒక్కలైనా నైట్ లో వచ్చి పడుకుంటారు, ఇక్కడే ఉంటారు వాళ్ళు కూడా. ఎందుకంటే నా రూమ్ లో వండుకుంటుంది, మనము పొద్దున్న దాకా వండుకోం కదా, అంటే జర పనులు ఉంటాయి, పీసీలు ఇది కూడా గెలుపుతో కూర్చుంటాం మనం పనులు. పొద్దుంతా పండుకోము, లైట్ వేసి ఉంటుంది కదా, ఆ ధైర్యంతో వండుకుంటుంది. హాల్లో అంటే వీళ్ళందరూ వండుకుంటారు, హాల్ పెద్దగా ఉంటుంది, భయం అవుతా ఉంటుంది కదా. అవుతుంది, ఎందుకు అవ్వదు? ఆ కాల్ నీకు చెప్పడం మర్చిపోయినా, నాకు కూడా ఒకసారి దయ్యం అనిపించింది తెలుసా మీకు? ఏడేపు చూడడం మానేయండి. ఏడేపు ఏడేపు ఏడా ఏడేపు ఏడేపు నువ్వు చెప్తే తెలిస్తే మాకేం తెలుసు. నాకు ఏడేపు నేను రోహిత్ బావాలి ఇంట్లో అంటే మమ్మీ జుట్టు 2 సార్లు అయింది నాకు. అంటే మీద కూర్చుంటే చూడు మమ్మీ. మా నక్షత్రాలు జర వీక్ అనమాట నాది. నీకు చెప్పిరా నీ నక్షత్రం అంటే నీకు తెలుసు అసలు? మొన్ననే చెప్పాడు. ఏదో అంటే మొన్న మళ్ళీ చూడడానికి వచ్చిన ఆయన ఏమనంటే కొన్ని నక్షత్రాలు వీక్ ఉంటాయి, అలాంటి వాళ్ళకి చెప్పిండు నాకు బొబ్బు కానీ నువ్వు వెళ్ళదేమో మేము విన్నాము. అదే అది ఏది ఇప్పుడు నక్షత్రాలు వీక్ ఉన్న వాళ్ళకే కనిపిస్తుంది అని చెప్పిండు అన్నారు కదా. అది నేను సరిగ్గా వినలేదు కానీ అత్త కూడా అన్నది. ఇప్పుడైతే కింద అయితే కార్ అయితే వచ్చింది అనమాట. దెయ్యాలు కనిపించినవి కాదు, వీళ్ళు కూడా దెయ్యాల లెక్కనే చేస్తారు. దెయ్యాలకి ఏం తీసుకోరు వీళ్ళు, బబ్బుగాడు మల్లు. కత్తిరి మోటు కత్తిరి పట్టుకుంటే ఆసుపత్రి రే. జర తేజే అమాకిరాలు మా ఇంట్లో. టార్చర్, దెయ్యం కన్నా డబల్ టార్చర్ చేస్తారు. కాదే వీళ్ళిద్దరి కోసం చెప్తున్నాను. అట్లుంది, నీకు ఏం చేస్తాం? టార్చర్ అంట, నో ప్రాబ్లం. ఇంకా రాకపోతే వస్తుండే అండి మంచిగా. ఎందుకు వచ్చినప్పుడు వస్తుంది ఇప్పుడు కూడా ఏం మాట్లాడుతావు నీకే తెలీదు. ఇవి రాకపోతే వస్తున్నా అంటే ఇప్పుడు వస్తున్నావు కదా. అంటే నాకు చెప్పలేరుగా మీరు, మళ్ళీ ఇంత పొద్దు అలా నిద్ర ఖరాబ్. ఎవరిని అడగాలి? నీకు బబ్బు చేసిండు, నువ్వు వస్తున్నట్టు మాకు బబ్బు చెప్పిండు. గలీజ్ అనిపిస్తుంది నాకు చూస్తేనే కొత్త మంది. కావడకపోతుండే దిగుమల దుంకు నువ్వేమో నాయప్పుడు దుంకమని మళ్ళా ఈ మల్లు అనటమే వస్తున్నా అంటే నేను రాకపోతుండే, ఎందుకంటే అన్ని వేస్ట్ మాటలు వేస్ట్ ముచ్చట్లు అన్నీ చెప్తా ఉంటుంది వాళ్ళ అమ్మకి. ఎందుకురా నీ బొబ్బగాడు పిలిచాడు, నాకైతే గలిదా. అంటే ఫస్ట్ టైం అండి అలా ఫ్లైట్ నేను చేసినా, మీ బిడ్డ చేయలే ఆంటీ, మీ పాపకి చేయలే కదా. నా కొడుకు చేయించిండంట నీతోని. కరెక్ట్ చేయించినాక చెప్పిండు నాకు. పైసలు ఇచ్చింది నేనే. ఏంటి పైసలు ఈడ చెప్పు కూడా. పైసలు ఇచ్చింది నేనే. సిగ్గుండాలరా, కొంచెం అన్న సిగ్గుండాలి. సిగ్గు అనిపిస్తుంది నీకు ఇంతగా? దేనికి నాకుంటే ఎందుకే నేను మొత్తానికి మా అమ్మ అయితే ఎయిర్పోర్ట్కి అయితే వచ్చేసింది అన్నమాట. అన్నమాట ఎస్ మాట మాట అన్నమాట. చెప్పు ఎట్లా అనిపిస్తుంది? ఆ సూజీ అయితే మస్తు ఎంజాయ్ చేస్తుంది గాలికి. సూజీ తన చిన్న పిల్లలు ఇంట్లో వదిలేసి వచ్చింది. దాని బిడ్డల్ని వదిలేసి దాని బిడ్డ మీద ప్రేమ లేక వచ్చేసింది మా మీద. సూజీ ఉండలేదు, ఆ పిల్లలైనా ఉంటాయి కానీ సూజీ ఉండదు. ఆ పిల్లలు జరం వండి అనమాట. మళ్ళీ లెక్క మా ముగ్గురికి అయితే ఫస్ట్ టైం రా, మల్లు నేను తేజు. ఎయిర్పోర్ట్ చూడడం సూజీ ఇప్పుడు ఏది బయటకు వస్తుంది కార్లకి వరుసదేమో కార్లో ఏ రావద్దు, వద్దు రావద్దు, అలవలేదు. ఇచ్చినా బంధనకు భాషందుకు కావాలి భావాంతరం. చూసుకోండి. ఉన్నాడు మనం కూడా వెళ్ళిపోమా? అరే వెళ్ళిపోమా, నిజంగా టికెట్ బుక్ చేసుకో. 6th కన్నా ఇప్పుడు కాదు, 6th నాకు వేరే పని ఉంది. నీకేం పని ఉంటే అన్ని పూర్త పని. ఇట్లా ఎలా పెయిన్ కింద పడ్డా అనుకో, ఏం చేస్తావు? నువ్వు శని ఎదవలకే ఎదవ పనికి మాల చెమట తాగుబోతు పుయ్య. అంటే మా అమ్మ ఎప్పుడెప్పుడు పోవాలని కోరుకుంటున్నావు నువ్వు? మళ్ళీ వాడికి వైజాగ్ ఇవ్వాలని కోరుకుంటున్నాను. వైజాగ్ పైకి పోవాలని కోరుకుంటున్నాను. ఏం లెక్క తెలుసా? అయ్యో జుట్టు ఏది అంతగా నువ్వు ఈడ ఏది
సరే కదా చేసి వచ్చింది పూజ అంటే ఇప్పుడు అంత బాగా చెప్పాలి అందరికి ఎందుకు మనందరం కలిసి వెళ్ళుంటే బాగుంది. ఫస్ట్ టైం వెళ్తున్నాం కదా మీరు కూడా నాతో ఉంటే బాగుంది. చాలా ఫుల్ అవుతుంది కూడా మమ్మీ పోతున్నాను చేయని అని అంటాను. అందరు వస్తారు. మమ్మీ ఫ్లైట్ మిస్ అయిపోతే ఎందుకు మిస్ అయిపో టైంకి వచ్చాం కదా. మా ఇంటి మహాలక్ష్మి ఆమెనే తగ్గుతుంది, ఆమెకే డౌట్ వస్తుంది చూడు నువ్వు మహాలక్ష్మి అంటే. ఫస్ట్ ఫ్రైడే రోజు నాకు పుట్టింది, మళ్ళీ శుక్రవారం రోజు మేము కూడా పెట్టినాం అప్పుడే శుక్రవారమే. నీకు రాలేదేమో, దాని తర్వాత రోజు ఇవే పెట్టి వచ్చేది ఏమరా నాకు పెడుతావు కెమెరా తెల్లగా వాడుతున్నావు. ఇక మా అమ్మకి నేను శుక్రవారం, మా తమ్ముడు శనివారం, నాకు వీళ్ళిద్దరు శుక్రవారం, వాడు శనివారం పుట్టాడు. శనిగానే అయింది నేనైతే. శనివారం అంటే శనివారం కాదు, శనివారం మంచి. కొంతమంది హీరోయిన్ ఫీలింగ్ అవుతుంటారు కొంతమంది ఎయిర్పోర్ట్లకు రాని. వాళ్ళు పౌర్ణమి అప్పుడు పుట్టారు, వాళ్ళ మల్లీశ్వర్ పుట్టాడు అమావాస్య దీపావళి. ఎవడు దగ్గర పడ్డది. ఆగు, నీ ఆధార్ కార్డులో పేరేముంది? పుట్టే జ్యోతి. అదే పలుకున్న వాళ్ళ ఆధార్ కార్డు ఇస్తే అయిపోతుంది ఆడ. ఆధార్ కార్డు ఇచ్చేసేయి మమ్మీ అయిపోతుంది. ఇక్కడ నుంచి నేను ఒక ఏ బోర్డింగ్ పాస్ మరి ఫస్ట్ బోర్డింగ్ పాస్ చేసుకోవాలి కదా మీద. వెళ్ళిపోతుంది లోపల తీసుకుంటుంది. అన్న బయటనే తీసుకోవాలన్న అది. వెళ్ళిపోవాలి మరి లోపల. మీ డాడీ ఎయిర్పోర్ట్. అయ్యో పాప నేను ఫ్లైట్ దాకా వస్తారు. ఫోన్ చేయి నాకు, ఏం పని చేయాలి, నాకు చేయి ఫోన్. అప్పటి వరకు రాను. ఆధార్ కార్డ్ ఏడుంది? ఆధార్ కార్డ్ ఏడుంది? జర ఇంట్లో ఉంది. ఆధార్ కార్డ్ ఏడుంది? ఇంట్లో ఉండి ఆధార్ కార్డ్ ఏది? నా పర్సులో ఉంది. తీసి పట్టుకో, చేతిలో పట్టుకో. ఒకసారి పట్టుకో. ఎవరు గట్టి కరుసు చేతిలో పట్టుకో మమ్మీ. టికెట్ ఇప్పుడు ఫోన్ లో ఉంది కదా, చూపించాలా? మాట్లాడు. ఎన్నిసార్లు ఎక్కినావు ఫ్లైట్? 4 ఎవరెవరితో? ఊర్లతోటి. నాకు అది ఎప్పుడో తెలుసు. ఏమిలే ఏతులకైతే దేనికైనా వాళ్ళ మనసు. కొంతమంది షోలు చేస్తుంటారు ఎయిర్పోర్ట్కి రాగానే. అమ్మ ఇంతకాలం చేస్తున్నారా బాబు. ఐఫోన్ ఉంది మాకు కాదండి, మాకు కాకుండా ఐఫోన్ మేము వస్తుందని తెలిసి రాకపోతున్నా. నేనైతే ఎవరన్నా తెలుగులో మాట్లాడతాం కదా. ఇద్దరు తెలుగులే అండి. నా కొడుకు మీరైతే ఎప్పటికీ ఎక్కడ పోతున్నారు. నా కొడుకు పోతారు నేను అడగకుండా నా కోరిక ఇంక అదే ఎక్కి పోతారు వాళ్ళు. అది పెట్టేది మీ అమ్మ ఫారెన్ వద్దులేదురా బాగా. డబ్బులే అడుగుతుంటారు. ఏమన్నా జాగ్రత్త, ఇంటి దగ్గర ఉండు. అప్పుడు వస్తుంది రాత్రి పడుకోనికి. జత అయినా మన జత ఎవరో ఒకరు వస్తారు. తన కన్ను జర చూస్తుండే చూడరు ఇద్దరు. అక్కడ మంచి చెడు చూడంటున్నా. ఎట్లా 2 చేతులు 2 ఖర్చులకు లేదు మమ్మీ. నాడు మస్తు అయిపోయింది, వెళ్ళిపోయింది రండి. ఫోన్ చేయి, నాకు ఫోన్ చేయి. అందరు చెప్పేటోళ్ళే కానీ అందరూ ఉంటారు చెప్పడానికి. నేను అందుకే ఫోన్లే పోమ్మా బయటికి.
ఎవరో కూడా ఉంటాడు అడుగుదాం ఎవరా హలో ఆడ బ్లూ కలర్ స్కై బ్లూ కలర్ షర్ట్ ఉందా? ఇందాక లేమంటే మమ్మీ వెళ్ళిపోయినాక ఏమో మమ్మల్ని కొడతా అంటున్నావు నువ్వే మోటు ఏంది ఓటు మంచిగా మాట్లాడు ఏది వెళ్ళిపోయాడా ఏందిరా వెళ్ళిపాడ్ అంటున్నాను. వెళ్ళిపాడ్